సంఖ్యాకాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. ఆ, యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. చదువుదాం. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. చాలు. అలాగనే అదే సంఖ్యాకాండము 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. తర్వాత 5వ వచనం కూడా చదువుదాం. అతని సమీపమున ఇష్మాకారు గోత్రికులు దిగవలెను. తర్వాత 7వ వచనం చదువుదాం. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. తర్వాత 10వ వచనం చదువుదాం. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారండి. బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కానాను ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నారు. ఈ మార్గం మధ్యలో మోషేకి దేవుడు ప్రత్యక్షమై కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పాడు. మేఘము కదిలినప్పుడు మీరు కదలాలి, మేఘం ఆగితే మీరు ఆగాలి. మీ పైన ఒక మేఘం మిమ్మల్ని వెంబడించిద్ది. మీకు గుర్తేంటంటే, మేఘము మీ దగ్గర నుంచి తీయబడి అది కదలడం మొదలు పెడితే మీరు తట్టా బొట్ట సర్దుకొని సామానంతా భుజాన పెట్టుకొని ప్రయాణం అవ్వాలి. ఎక్కడైనా మేఘం ఆగిందనుకో, అక్కడ గుడారాలు వేసుకొని మేఘం ఎన్ని రోజులు అక్కడ ఆగుంటే అన్ని రోజులు మీరు అక్కడ బస చేయాలి అని ఒకటి చెప్పాడు. ఆ తర్వాత ఒక ప్రత్యక్ష గుడారాన్ని మోషే నువ్వు నా కొరకు ఏర్పాటు చేయాలి, ఆ ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా ఉండాలి అని ప్రత్యక్షపు గుడారం యొక్క వర్ణన అద్భుతమైన రీతిలో ఒక ఇంజనీర్ లాగా దేవుడు మోషేకి ప్లానింగ్ అంతా ఇచ్చాడు. మేఘం ఆగినప్పుడు ఆ మేఘము కింద ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డేరాలు వేసుకొని ఉండడానికి వీల్లేదు. మన దేవుడు క్రమము కలిగిన దేవుడు అండి, క్రమము లేని దేవుడు కాదు. చాలా నీట్నెస్, క్రమశిక్షణ, పద్ధతి కలిగిన దేవుడు. మేఘం ఆగింది, ఫోటో వేశాడు. మేఘం ఆగింది, ప్రత్యక్షపు గుడారం వేయబడింది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెల్లా చెదురుగా డేరాలు వేసుకొని ఉండడానికి దేవుడు ఒప్పుకోలే. ప్రత్యక్షపు గుడారం వేసావు కదా, ఇదిగో తూర్పు వైపున, తూర్పు, ఉత్తర, దక్షిణ, పడమరలు 4 దిక్కులు ఉన్నాయి కదా. ఈ 4 దిక్కుల్లో దిక్కుకు 3 గోత్రాల కాడికి గుడారాలు వేసుకొని నివాసం ఉండాలి. ఇప్పుడు సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున ఎవరు ఉండాలని చెప్పాడు? ఫస్ట్ పుట్టినోడు ఎవరండి? యాకోబు పెద్ద కుమారుడు పేరేంటి చెప్పండి? ఆదికాండము 29, 30 అధ్యాయాలు మీరు చదువుకుంటే యాకోబుకు పుట్టిన పిల్లల జాబితా మీకు అక్కడ కనబడుతుంది. బైబిల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పండి, యాకోబుకు మొదట పుట్టిన కొడుకు పేరేంటి? తర్వాత పుట్టినవాడు మొదట పుట్టినోడి పేరు చెబుతాం కానీ తర్వాత పుట్టిన వాళ్ళ పేర్లు మేము ఎక్కడ చెబుతాం? యాకోబుకు పుట్టింది ఒకరా ఇద్దరా? దగ్గర దాపుగా 12 మంది పుట్టారు. ఆ 12 మందిలో ఒక 2 పేర్లు 3 పేర్లు గుర్తుంటాయి, కానీ వరుస పెట్టి అందరి పేర్లు చెప్పమంటే మీకు ఎక్కడ గుర్తుంటాయి చెప్పండి? అవునా? మొదట పుట్టినవాడు లేవి. మొదట పుట్టినవాడు లేవి కాదు, రూబేను, తర్వాత షిమ్యోను, తర్వాత లేవి. వీళ్ళు మొదట పుట్టిన 3 పిల్లలు. ఇప్పుడు సూర్యుడు ఉదయించే తూర్పు భాగాన ప్రాముఖ్యమైన భాగం అది. సూర్యుడు ఉదయిస్తే తూర్పు వైపున ఉదయిస్తాడు. ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేసిన తర్వాత ముందు పుట్టిన 3 పిల్లలు ఉన్నారే, రూబేను, షిమ్యోను, లేవి, వాళ్ళని తూర్పు వైపున గుడారాలు వేసుకొని ఆ గోత్రాలను తూర్పు వైపున ఉండమని చెప్పలా దేవుడు. ఏమన్నాడో తెలుసా? సూర్యుడు ఉదయించే తూర్పున యోధా ఉండాలి, ఇస్సాకారు ఉండాలి, జెబూలూను ఉండాలి. వీళ్ళు ఎప్పుడు పుట్టారు? యోధా 4వ వాడు, ఇస్సాకారు 5వ వాడు, జెబూలూను 6వ వాడు. వెనక పుట్టిన వాళ్ళని తెచ్చి
ముందు వరుసలో సూర్యుడు ఉదయించే తూర్పు భాగాన వాళ్ళు గుడారాలు వేసుకొని నివాసం ఉండాలి. సూర్యుడు వాళ్ళ మీదుగా కాంతిని వెదజల్లుతూ ఇశ్రాయేలీల గోత్రాలకు వెలుగుని పంచాలి. గుడారాల చుట్టూ వాళ్ళు ఉండడం మాత్రమే కాదు, మేఘం పైకి లేచిన తర్వాత గుడారాలన్నీ మూటగట్టుకొని తట్టాబొట్ట సర్దుకొని సామానంతా భుజాన పెట్టుకొని ప్రయాణమై వెళ్ళే వరుస క్రమం ఉంది చూడండి. వెళ్ళేటప్పుడు కూడా ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలు లేదు. మేఘం పైకి లేచింది, అంతా సర్దుకున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా అయితే గుడారాలు వేసుకున్నారో ఆ వరుస క్రమం ప్రయాణమై వెళ్ళాలి. మొట్టమొదట లిస్టులో ఉన్నవాడు చూడండి, రూబేను ఉన్నాడా? రూబేను గోత్రికులు ఉన్నారా? రూబేను సైన్యానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? మీరు చూడండి, ఇందాక చదివించాను సంఖ్యాకాండం 10వ అధ్యాయము 12వ వచనం. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. మొట్టమొదటి ప్రయాణం చేశారండి. ఒక ప్రయాణం అయింది, ఆ లిస్ట్ ఇస్తున్నాడు ఇక్కడ. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర యూదీయుల పాలెపు వారు వారి సేనల చొప్పున టెక్కెములను ఎత్తి పట్టుకొని ముందు నడుస్తున్నారు. వాళ్ళ తర్వాత ఇస్సాకారు గోత్రికులు నడుస్తున్నారు. వాళ్ళ తర్వాత జేబూలును గోత్రికులు నడుస్తున్నారు. వాళ్ళ తర్వాత రూబేను గోత్రికులు ప్రయాణమై వెళ్తున్నారు. అంటే ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఏ వరుస క్రమంలో అయితే, ఏ గోత్రాల వరుస అయితే డేరాలు వేసుకొని ఉన్నారో అదే వరుసని అనుసరించి ఈ ప్రయాణంలో వాళ్ళు సాగిపోయారు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు యాకోబుకు పుట్టిన 12 గోత్రాలు, రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జేబూలూను, ఈ వరుసలో ప్రభు రాకుండా వరుసని తారుమారు చేశాడు. వాళ్ళు నివాసం ఉండే ప్రదేశాలని తారుమారు చేశాడు. వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతిని కూడా ప్రభు మార్చాడు. ముందు రూబేను ఉండకూడదు, ముందు ఉండాల్సింది ఎవరో తెలుసా? యోధా. అంటే దేవుడు మనకు అక్కడ ఒక పాఠం నేర్పుతున్నాడండి. దేవుడు ఏది చేసినా అందులో మనం నేర్చుకోవడానికి ఎంతో పాఠం ఉంటుంది. నిబంధనలో దేవుడు ఈ వరుస క్రమాన్ని ఎందుకు మార్చాడో తెలుసా? ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అని అంటే ఒక వరుస క్రమం అనేది ఉండాలి. రూబేను కాదు ఉండాల్సింది, మొట్టమొదట లిస్టులో ఎవరు ఉండాలో తెలుసా? యోధా ఉండాలి. యోధా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యోధా అనే మాటకి స్తుతి అని అర్థం. యోధా అనే మాటకు పేరు అర్థం ఏంటి? స్తుతి. ఒకసారి చూస్తారా? ఆదికాండము 29వ అధ్యాయము చివరి వచనం చూడండి, 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. ఇప్పుడు మీరు ఈ పరిభాషలో చెప్పండి, ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ముందు ఉండవలసింది ఏంటి? చెప్పండి నోరు తెరిచి. ముందు ఉండాల్సింది ఏంటి? స్తుతి ఉండాలి. వాగ్దాన దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి అని అంటే మొట్టమొదట లిస్టులో ఉండాల్సింది స్తుతి. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో యోధా గోత్రం అయితే ముందుంది కానీ స్తుతి గోత్రం ముందుంది కానీ వాళ్ళ బ్రతుకంతా సనుగుడే. ఎటు పోయినా సనగడమే, ఎటు పోయినా గొనగడమే. మాకు మాంసం లేదని సనుగుతారు, మాకు నీళ్లు లేవని సనుగుతారు, మాకు ఎండ కొడుతుంది అని సనుగుతారు, మాకు ఆహారం కావాలి అని సనుగుతారు. ఆ అరణ్య యాత్ర అంతా సనుగుడు గొనుగుడు, సనుగుడు గొనుగుడు. అది లేదు, ఇది లేదు. అసలు ఎందుకు నమ్ముకున్నామో నిన్ను, అసలు ఎందుకు వచ్చామో ఈ అరణ్య యాత్రకి, అసలు ఎందుకు వచ్చామో అప్పుడే బాగుంది, అప్పుడే బాగుంది. ఆ మట్టి బిసుక్కుంటా బురద పూసుకొని వాళ్ళ చేతుల కింద బానేసలు అయిపోయి బ్రతకడం, ఆ జీవితమే బాగుంది. అనవసరంగా వచ్చాం, మేము వెళ్ళిపోతాం బాబు. రిఫ్లెక్ట్ అట్లానే ఉందన్న, ఏం మారలేదు. మేము వెళ్ళిపోతాం వెనక్కి. ఎప్పుడు చూసినా సనుగుడు గొనుగుడు, సనుగుడు గొనుగుడు. ఎన్నిసార్లు దేవుణ్ణి విసికించారో. అయ్యా
బానిసలుగా ఉన్న మమ్మల్ని బంధ విముక్తుల్ని చేసి ఈ అరణ్య యాత్రకు తీసుకొచ్చి పగలు మాకు ఎండ తగలకుండా మేఘస్తంభమై నిలవబడి, రాత్రి చలిబొట్టకుండా అగ్నిస్తంభంగా నిలవబడి, ఆకాశము నుండి మాకు మన్నాన్ని కురిపిస్తూ, బండ నుండి మాకు నీళ్లు రప్పిస్తూ, మేము కోరినప్పుడు పురేడి పక్షుల్ని మా కొరకు పంపి, మా కడుపులు, మా నాలుక కోరిన రుచిని మాకు అందిస్తూ, మా కడుపులు నింపుతూ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ, బలమైన కోటలను మా ముందు కూలుస్తూ, దేవానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా. ఇప్పుడు ఏం పెట్టాడు ముందు? స్తుతి ఉంచండిరా బాబు. ఎక్కడికి వెళ్ళినా, ఏ మజిలీ దగ్గరికి మీరు వెళ్ళినా ప్రారంభంలో స్తుతి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. చేసిన వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకోవాలి అని అంటే నీ జీవితంలో, నా జీవితంలో స్తుతి ఉండాలండి. ఏ పరిస్థితి అయినా ఎదురు కానివ్వండి, మంచి రాని చెడు రాని, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, అయ్యా ఈ పరిస్థితులను బట్టి నీకు స్తోత్రం తండ్రి, ఇంతవరకు నన్ను నడిపించావు, నీకు స్తోత్రం అయ్యా, స్తుతి నాయన. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు మాకు బోలుడన్ని వాగ్దానాలు చేశాడయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎన్నో వాగ్దానాలు చేశాడు, వాటిని పొందుకోవడానికి మేము ప్రార్థన చేస్తున్నాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, దేవునికి మహిమ. ఇటు వాగ్దానాలు పొందుకోవడానికి ప్రయాణిస్తున్నాం, మరొక వైపు పరమ కానానులో అడుగు పెట్టాలని మనం ఈ ఆత్మీయ యాత్రని కొనసాగిస్తున్నాం. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మొదట స్తుతి ఉండాలి. ఏ పరిస్థితులైనా రాని, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉండని, సనుగుళ్ళు గొనుగుళ్ళు, అది లేదు ఇది లేదు, నాకేం చేశాడు, నాకేం ఇచ్చాడు, ఆయన నమ్ముకున్నందుకు ఏం ఒరిగింది. చూడండి, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఏం పొందుకోలేరండి. ఇలాంటి సనుగుడు ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలోనైతే ఉంటుందో వాళ్ళు ఆశీర్వదించబడలేరండి, వాళ్ళు వర్ధిల్లలేరండి, వాళ్ళు ముందుకు వెళ్ళలేరండి బాబు. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా దేవా ఈ పరిస్థితిని బట్టి నీకు స్తుతి కలగాలయ్యా. ఈరోజు చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న నష్టాలు, యోబుకు వచ్చినన్ని నష్టాలు మనకేం రాలేదు, కానీ చిన్న చిన్నయే. ఆనందం వస్తేనేమో స్తుతి పాటలు పాడి గంతులేస్తాం, కొంచెం పరిస్థితి అటు ఇటు అయిందనుకో, ఏం చేశాడో ఏందో, ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదని దేవుణ్ణి కించపరిచి మాట్లాడి సనిగి గొనిగే వాళ్ళు ఉంటారు. నువ్వు నేను మనం అలా ఉంటే ఆశీర్వదించబడలేము. చూడండి, మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయన్ని అతి కిరాతకంగా కొట్టి చంపారు. చంపిందే గాక వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి కొంతమంది మతోన్మాదులు ఆయన సాక్ష్యాన్ని కూడా చంపారు. మందు దాగి దారి పొడుగుతున్న కనబడిన బారు షాపులల్లా వెళ్ళడం, మందు తాగడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు ఆయన. ఆ ఊరు ప్రయాణం మందు తాగుతున్నట్టుగానే పెట్టుకున్నట్టుగా చిత్రీకరించి వాళ్ళ చేతుల్లో ఉన్న న్యూస్ ఛానళ్ళని వాడి ఫేక్ విషయాల్ని ప్రచారం చేసి భౌతికంగా చంపారు ఆయన అని, ఆధ్యాత్మికంగా ఆయన సాక్ష్యాన్ని కూడా చంపేశారు. 2 విషయాల్లో చంపి పడేశారు ఆయన. అతి కిరాతకంగా ఆయన చంపి చేతులు దులుపుకున్నారు. ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళి ఒక చర్చిలో పెట్టారు. ఆయన భార్య, ఆయన 2 పిల్లలు, 2 ఆడపిల్లలండి, అందరూ వచ్చి మాట్లాడి వాళ్ళని ఆదరించి ఓదార్చి వెళ్తున్నారు. చివరికి ఆయన భార్యకి ఆయన పిల్లలకి మాట్లాడే అవకాశం ఇస్తే మీరు నెట్లో చూడండి, ఆయన భార్య మైక్ తీసుకొని మొట్టమొదటి మాట ఏమనిందో తెలుసా? ప్రైజ్ గాడ్ అందే, దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏంటండి? పుట్టినరోజు కోడిక, ప్రమోషన్ కోడిక, ఆశీర్వదించబడిన ప్రదేశం అది, ఆరోగ్యం బాగై మనిషి హాస్పిటల్ నుండి ఇంటికి బాగుపడి వచ్చిన రోజా అది, సజీవుడుగా వెళ్ళిన భర్త శవమై వచ్చిన రోజు, ప్రాణాలు కోల్పోయి వచ్చిన రోజు, అతి కిరాతకంగా చంపబడి మృత శవమై వచ్చిన రోజు. ఆ టైంలో కూడా అవంటది, నా దేవునికి మహిమ కలుగునుగాక. కొట్టండి చప్పట్లో. ఏం మాట్లాడుతుందా ఆమె అని
ఆయన చనిపోయాడన్న వార్త తెలుసుకున్న అందరూ ఉత్కంఠతో చూస్తుంటే నా దేవునికి మహిమ. ఒక అన్యుడు చనిపోతే అక్కడ మీకు ఈ మాట వినబడిద్దా? ఏడుపులు, సోగండాలు, అల్లర్లు, గోళ్ళు, గందరగోళాలే. స్తోత్రం, అయ్యా భగవంతుడా నీకు స్తోత్రం అనే మాట వినబడుతుందా? ఒక ముస్లిం చనిపోయిన దగ్గర స్తోత్రాలు వినబడతాయా? ఒక నాస్తికుడు చనిపోయిన దగ్గర స్తోత్రాలు వినబడతాయా? లేదో. ప్రపంచ చరిత్రలో చావైన పుట్టుకైన స్తోత్రాలు వినబడేది యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డల దగ్గర మాత్రమే. చావైనా బ్రతుకైనా నా తండ్రి నీకు స్తోత్రమే కలగాలి, నీకు స్తుతి కలుగునుగాక. బా, అలా చిన్న కూతురు మైక్ తీసుకొని మేమైతే కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే పాట పాడతామేమో. ఇది జరిగింది ఏంటి పరిస్థితిని పాడతామేమో. ఏడుపు పాటలు, దుఃఖకరమైన పాటలు పాడుతామేమో. వాళ్ళ చిన్న కూతురు పాట తీసుకొని మైక్ తీసుకొని యేసయ్యని స్తుతించే పాట ఏడుస్తా కన్నీళ్లు పెట్టుకొని పాడుతుందండి. ఓ పక్క యోబు తన 10 మంది పిల్లల్ని కోల్పోయి కూడా నా దేవునికి స్తుతి అన్నాడే. ఓ పక్క మరికొంతమంది భక్తులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నా దేవునికి స్తుతి అన్నారే. ఇవన్నీ చూస్తున్న మనం మన ఈ ఆత్మీయ యాత్రలో ఏముండాలండి? మనకి ఏముండాలి? ఎప్పుడెప్పుడు ఉండాలి? అబ్బాయి పుట్టినప్పుడు అబ్బాయిని యేసయ్యా అయ్యా మాట అనమాకయ్యా, పొద్దున్నే ఎందుకయ్యా అట్లాంటి మాట, అపశకునపు మాటలు అనమాకయ్యా అంటారా? ఏమో యెహోవా ఇచ్చెను, యెహోవా. ఉద్యోగం వస్తే స్తోత్రం, ఉద్యోగం పోతే ఏంటి అనమాటలా. అప్పులు అయితే, అప్పులు పోతే నిజమేనా? నిజమేనా? పంట 100 పండితే కృతజ్ఞత కోడికి ఒక బస్తా పాస్టర్ గారికి వచ్చింది. పొరపాటున అటు ఇటు తేడా పడింది అనుకో, కోడికి లేదు, ఏం లేదు. పంట పండితే స్తోత్రం, పంట పండకపోతే సంఘం అంతా ఆశీర్వదించబడుతుంటే స్తోత్రం, ఆశీర్వదించబడకపోతే ఏందో ఎవరెవరినో దీవిస్తున్నాడు దేవుడు, నన్ను ఎందుకు దీవించట్లేదో. మొన్న శాలేమన్న మాతో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. మొన్న కొంతమంది దీన సేవకుల గురించి మాట్లాడుకునే పరిస్థితి వస్తే ఈరోజు కొంతమంది పాటలు పాడుతున్నారు. ప్రభువా నన్ను ఆశీర్వదించావు, నన్ను వర్ధిల్ల చేశావు, ఊహకు అందని స్థితిలో నువ్వు ఉంచావు, నీకు స్తోత్రమయ్యా అని కొంతమంది సేవకులు పాటలు పాడుతున్నారు. ఒక అర్థం ఉంది. ఎందుకు? దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు, అనేక మంది ఆత్మల్ని ఇచ్చాడు, బలంగా వాడుకుంటున్నాడు. చక్కని మందిరాలు కట్టుకొని ఏ ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నారంటే, వాళ్ళు పాటలు పాడుతున్నారంటే ఒక అర్థం ఉంది. అదే ఊరిలో ఆయన కంటే ముందు సేవ చేసిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. అదే పూరి గుడిసె, అదే పగిలిపోయిన డ్రమ్ము, అదే 30 మందిని పెట్టుకొని ఓ పక్క ఆశీర్వదించబడతా, వర్ధిల్లుతా, పచ్చపచ్చగా దేవుని కొరకు వాడబడతా, కృప పొందుతున్న వాళ్ళని చూసి, వాళ్ళు పాడుతున్న పాటలను చూసి ఏందో దేవుడు కూడా కరింకరం లేదు, కృప లేదు, ఇంత కష్టపడుతున్నాను నన్ను దీవించట్లేదు అనకుండా అదే డ్రమ్ము తీసుకొని దేవునికి స్తోత్రము గానము అని పాటలు పాడతా, నన్ను కూడా దీవించావు ప్రభువా, నన్ను కూడా ఆశీర్వదించావయ్యా, అసలు నీ సేవ కొరకు నన్ను పిలుచుకున్నావు చూడు, అబ్బా అదే చాలు, నాకు అంతకంటే గొప్ప ధన్యత ఏం లేదు అన్నాడు. మనం పాడే పాటల కంటే, విను సంతోషంగా ఉన్నప్పుడు మనం చెప్పే స్తోత్రాల కంటే ప్రతికూల పరిస్థితుల్లో ఉండి మన నోట వచ్చే స్తుతి ఉంది చూడండి, హై వోల్టేజ్ పవర్. హై వోల్టేజ్, అది మామూలు సంగతి కాదు. అన్నీ బాగుంటే 32 పళ్ళు క్లోజప్ యాడేనండి మందే. అన్నీ బాగుంటే 32 పళ్ళు క్లోజప్ యాడే ఇక మందే. కొంచెం పరిస్థితి మారిపోయింది అనుకో, ఆ ముఖం మీద నేతురు చొక్కుండదు. అబ్బో ఏదో జరిగినట్టుందిగా. ఏం జరిగిందమ్మా? చెప్పు తెగిపోయింది. ఏం జరిగింది? చెప్పు తెగింది. ఏందో చెప్పు తెగిపోయింది, మరి ఏందో అందరికి మంచి మంచి కాస్ట్లీ చెప్పులు ఉన్నాయి, నా చెప్పు తెగిపోయింది ఏందో అని ఒక ఆయన బాధపడ్డాడులే అట్ట. ఏమండి, మొదటిగా దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సాధించాలంటే, మునుముందుకు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే
నేను ఇవ్వాలనుకుంటున్నవన్నీ నువ్వు పొందాలంటే, నీ యాత్ర మధ్యలో ఆగకుండా సాగాలంటే స్తుతి ఆపొద్దు, స్తోత్రాలు ఆపొద్దు, సాగిపో. ఎక్కడున్నా స్తుతి ఆపేది లేదు. ఆ మధ్యకాలంలో మీటింగ్స్లో నేను మీకు ఒక మిషనరీ జీవిత చరిత్ర చెప్పాను, రిచర్డ్ ఉరుంబ్రెండ్ అని. ఎంతమంది గుర్తుందండి? ఏంటది పేరేంది? రిచర్డ్ ఉరుంబ్రెండ్. దేవుణ్ణి ప్రకటిస్తున్నారని రుమేనియా దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తే అతి కిరాతకంగా కొట్టి ఎంత భయానకంగా వాళ్ళని హింసించారో తెలుసా? ఇనుప చువ్వల్ని కాల్చి బాగా ఎర్రగా నిప్పు కణికలాగా ఇనుము చువ్వ మారిందాకా దాన్ని కాల్చి, చెప్పు, యేసుప్రభుని గురించి ప్రకటిస్తావా? నువ్వు ప్రకటించను అంటే నిన్ను వదిలేస్తాం. పొర్రపాటున యేసయ్యను గురించి ప్రకటిస్తానంటే ఇదిగో పొడి చేస్తాం. చెప్పంటే, అయ్యా ప్రాణాలు పోయినా కంఠంలో ఊపిరిన్నంత వరకు నా యేసయ్య వార్త చాటకుండా ఉండలేనయ్యా నేను. ఊపిరి తీయండి, చంపేయండి, అంతే. కంఠంలో ఊపిరిన్నంత వరకు నా యేసు వార్త చాటకుండా నేను ఉండలేను బాబు. అవునా అని ఆ చువ్వను తీసుకొని పడిస్తే ఒక పక్క గాయం, మరొక పక్కన ఎర్రగా కందిపోయి ఉంది. అప్పుడు కూడా స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, నీ కొరకు తన్నులు తినే భాగ్యం ఇచ్చావు, నీకు పొందనాలు. అట్లా ఒక్కొక్కరిని ఒళ్ళంతా తూట్లు చేసి గాయాలు చేసి తీసుకెళ్ళి సంఖ్యలతో చెరసాల్లో పడేస్తే ఆదివారం వచ్చిందండి. ఆదివారం వచ్చింది, ప్రార్థనా మందిరం లేదు, మంచి మ్యూజిక్ సిస్టమ్ లేదు, కీబోర్డ్ లేదు, ఫ్యాడ్ లేదు, ఏం లేదు, కనీసం కందిరి కూడా లేదు. ఆ చెరసాల్లో ఉన్న ఆ 5 క్రైస్తవులు ఒక దగ్గరికి వచ్చి ఏం చేశారు తెలుసా? ఆదివారం రోజు పాటలు పాడుతా మ్యూజిక్ తాళం ఏందో తెలుసా? ఈ సంఖ్యలు ఉన్నాయే, ఇనుప సంఖ్యలు, ఏంటిది, ఇదిగో ఆ వీడియో ఉండాలి. ఈ సంఖ్యలతో కొడత వాళ్ళు పాడి దేవుణ్ణి ఆరాధించారు చూడండి. పరలోకమే పరవశించిపోయే సంగతి అదే. బా కదలుతాడండి నా దేవుడు, రోషము కలిగి లెగుస్తాడండి. ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్తుంటే ఎరికో గోడలు అడ్డం వచ్చినాయి. ఏం చేయలే, బాంబులేలా, అణుబాంబులేలా, మిసైల్ ఏం పంపలా. వాళ్ళకి తెలుసు మనం ఏం చేయలేం, మన దగ్గర ఆయుధాలు లేవని. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఒక్కటే. ఎలాంటి స్తుతి యోధులారా, ముట్టడి వేయండి, స్తోత్రాలు చెప్పండి. 7 రోజులు తిరిగి స్తోత్రాలు చెప్పి గట్టిగా అందరూ కలిసి గట్టిగా స్తోత్రమయ్యా అని కేకలు వేస్తే బాంబులు పెట్టి కూడా పడగొట్టలేని గోడలు తుత్తునీలైపోయండి. యేసు నామములో ఎరికో గోడలో బ్రద్దలైపోయాయి. నువ్వు అడుగు ముందుకు వేలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు పొందుకోవాలి అని అనుకుంటున్నావు. స్వాస్థ్యం చుట్టూ శత్రువు పెద్ద పెద్ద గోడలు కట్టాడేమో, ఏం చేయవసరంలా. స్తోత్రం 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 స్తోత్రం, రోజు లెగు. ఈ మాట చెప్పమన్నాడు, మరొక్కసారి గుర్తు చేస్తున్నా.